రావులు రెడ్లు ఎవరు వచ్చినా సరే మా ఇంటికి రావాలని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. రెడ్డిలైనా రావులైనా కాపులైనా ఎవరైనా మా ఇంటికే రావాలా, జూబ్లీహిల్స్ ఎన్నిక మేము లేకపోతే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది, మేము లేదే జూబ్లీహిల్స్ గెలిచారా, రెడ్డైనా రావైనా కాపైనా అంటే వెలమైనా రెడ్డైనా ఎవరైనా మా ఇంటి కింద ఉండాలి, మా కాళ్ళ కింద ఉండాలని మాట్లాడు. సిగ్గుండాలి, ఎవరికి సిగ్గుండాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకి. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఖండించారా? కనీసం రేవంత్ రెడ్డి ఖండించలే, కేసీఆర్ ఖండించలే. రావు అంటే తీసుకుపోయి హిందువుల ఆత్మగౌరవం తీసుకుపోయి ఆ ఓవైసీ దగ్గర తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. నిజంగా సిగ్గుండాలంటారా? రావైనా రెడ్డి అయినా మా కాళ్ళ కిందికి రావాల్సిందంటే ఒక్కడు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి చూడండి. ముస్లిం ఓట్ల కోసం ఏమైనా చేస్తారా? ఇచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయినారా? కాంగ్రెస్ వాళ్ళు ఒక రెస్పాండ్ అయినారా? అసదుద్దీన్ ఓవైసీ అంటే సుస్సు కావచ్చు వీళ్ళకు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? ఇదే కరీంనగర్ లో రెడ్డి అయినా రావైనా మా కిందికి రావాలట. మరి ఆ రెడ్డి సంఘాలు ఏం పోయినాయి, వెల్మ సంఘాలు ఏం పోయినాయి? పోయి రోజు రెడ్డి సంఘాలు వెల్మ సంఘాలు పోయి దారుస్థలంలో అర్జేస్తున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? మీ కులాన్ని మాట్లాడితే మొన్న రేవంత్ రెడ్డి వెల్మల్ని తిట్టాడు అన్నారు కదా, వెల్మలు ఎందుకు మాట్లాడలేదు? అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే లేదా రెడ్లను తిడితే రెడ్లు అంటారు కదా, మరి రెడ్లు ఏమైపోయినారు? రెడ్డి సంఘాలు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడితే ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. నేను చూసాను 3-4 రోజులు ఎవరు మాట్లాడతారేమో అని చూశాను. ఏమైపోయినాయి? కాపు సంఘాలు ఏమైపోయినాయి? రెడ్డి అయినా రావైనా కాపు అయినా వాళ్ళ ఇంటి దగ్గరికి రావాల్సిందేనట. ముఖ్యమంత్రులు ఎవరైనా వాళ్ళ ఇంటికి రావాల్సిందేనట. ఒక్కర్లు కూడా రెస్పాండ్ కాలే. అసదుద్దీన్ ఓవైసీ అంటే ఇక అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మొత్తం ముస్లిం ఓట్లు. అసదుద్దీన్ ఓవైసీని ఏమన్నా మాట అంటే ఇక మనకు జీవితంలో ముస్లిం ఓటు రాదన్న విధంగా చేస్తున్నాయి. ఇక ముస్లింలు కూడా ఆలోచించాలి. మరి మీకు మొత్తం ఎంఐఎంకు తాకట్టు పెట్టేశారా వాళ్ళ ఓట్లన్నీ కూడా, ఇంకా ఎంఐఎం తప్ప వేరే పార్టీకి వేయరా అన్నది అది చేయాలి. ఎట్లా మాట్లాడతాడు అట్లా? రెడ్డి అయినా ఒక కులం మొత్తం తీసుకొచ్చి ఒక కులం మొత్తం అసదుద్దీన్ ఓవైసీకి బానిసలట. రెడ్డి అయినా రావైనా కాపైనా అన్నప్పుడు ఈ సంఘాలన్నీ ఖండించాలి కదా మాట్లాడినప్పుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిస్తే ఆ స్టేట్మెంట్కే కదా దాన్ని బీజేపీ వాడుకుంది. బీజేపీ మతతత్వ పార్టీ, ఎంఐఎం ఏదో మతతత్వ పార్టీ కాకుండా ఏమంటారు సెక్యులర్ పార్టీ, మంచి హిందువుల పార్టీ. ఎంఐఎం మతతత్వ పార్టీ అన్న చేత కాదు వీళ్ళకు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని ఒక మాట అనడం చేత కాదు. ఆచి చికెన్ మసాలా